ఆ కేసీఆర్ ఇలా తెలంగాణకు అన్యాయం చేసిండు అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. కేసీఆర్ గారు లేకపోతే అసలు ఈ కాళేశ్వరం నీళ్లు మన సిద్దిపేటకు వచ్చినా ఇవాళ బంగారములు 2 పంటలు మండుతున్నాయంటే మనకు తెలియదా? గా కాళేశ్వరం కాలువలు దవ్వుతలేరు. మా ప్రభాకర్ ఊకే బాధపడుతుంటాడు నాతోని. కండ్ల ముంగట నీళ్లు కనబడతాయి, బుడ్డంత కాలువ తీద్దామంటే 2 ఏళ్లలో ₹1 ఇస్తలేడు రేవంత్ రెడ్డి, ఒక్క కాలువ దవ్వుతలేడని బాధపడతా ఉంటాడు. అప్పుడప్పుడు సొంతం డబ్బులు పెట్టి మిషన్ పెట్టి ఆయనే కాలువ దవ్విస్తుండు లాస్ట్. అంటే ఇవాళ ఎందుకు దవ్వుతలేడు కాలువ? కాళేశ్వరం కూలిందని అబద్ధం ఆడే. కాలువ దవ్వి నీళ్ళు ఇస్తే అవి ఎట్లా వారుతున్నాయి రా అంటారు జనం. ఇప్పుడు రంగనాయక సాగర్లో నిండా నీళ్లు ఉన్నాయి, మలన సాగర్లో నిండా నీళ్లు ఉన్నాయి, కొండపోచమ్మ సాగర్లో నిండా నీళ్ళే ఉండే కాళేశ్వరం నడవనే పట్టే మోటార్లు. కాలువ దవ్వి నీళ్ళు ఇస్తే నువ్వు మొన్నటిదాకా కూలిందంటే ఈ నీళ్ళు అడికెళ్ళి వచ్చినాయి రా అని జనం అంటారేమో అని వాడు కాలువ దవ్వుతలేదు. ఇంత దుర్మార్గం. చూడండి, ఒక ముఖ్యమంత్రి అయితే ప్రజలకు 4 కాలువలు తవ్వాలి, 4 ఎకరాలకు నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి, 4 క్వింటళ్ళు పంట ఎక్కువ పండాలని ఆలోచిస్తాడు. కానీ ఎంత మూర్ఖుడు అంటే రాజకీయం ఎక్కువ, ప్రజల మీద ప్రేమ లేదు. ప్రజల కంటే వాళ్ళకు రాజకీయమే ముఖ్యం. అట్లాంటి ప్రభుత్వం వచ్చింది. ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది.